హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సో నమస్తే. నమస్తే. సో కొత్త వాళ్ళు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేసే కన్నా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకోమంటే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ చాలా క్రాఫ్ట్లు కనిపిస్తున్నాయి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ అండ్ డైరెక్షన్. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్ మా ఓల్గా ఆడియన్స్ కి. నమస్తే వ్యూవర్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ యష్మన్. నేను బేసిక్గా అనస్థిషియాలజిస్ట్. ఇది డెబ్యూ మూవీ అండి. యాజ్ ఏ స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్, లిరిక్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఒక యాక్టర్ కూడా చేశాను నేను. హీరో హీరో ఓకే. యా నెక్స్ట్ హరీష్. హాయ్, నా పేరు హరీష్ చంద్ర. ఇంతకుముందు నేను కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను. అందులో రిలీజ్ అయింది మగవా, మిస్ బాయ్, మిస్ ఫైర్, వీక్షణం, డ్రింకర్ సై. ఇంకా చేస్తున్నాను, రిలీజ్కి ఉన్నాయి. అండ్ ఇది 6th ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. మీకు బ్రదర్ ఉన్నారా? ఉన్నాను. శరత్ చంద్ర ఆయన పేరు. కాదు. ఓకే. సో వి ఆర్ హావింగ్ ఎ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాలి, రైట్? Thank you. మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్ కి అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి సోనాలి పాణిగ్రాహి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా బట్ షిఫ్టెడ్ హియర్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇది నా 4th మూవీ. ఇంకా ముందు నేను ప్లాంట్ మ్యాన్, బాబు బుల్షిట్కాయ అండ్ నువ్వన్న పిచ్చే మూవీతో ఆల్రెడీ మీ ముందుకి వచ్చాను. అండ్ దిస్ వాజ్ మై 4th ఫిల్మ్, చంద్రపన్ రామసముద్రవాసి. ఐ విష్ మీ అందరూ నన్ను అందరి హీరోయిన్ లాగా యాక్సెప్ట్ చేస్తారు అని. సూపర్. అండ్ మనందరికి బాగా సుపరిచితమైన పేరు అన్నమాట చందు. సో మీ గురించి మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్ కి. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నేను చందు. ఇది నాది 3వ మూవీ. ఒక 2 మూవీస్ ముందు ఒక మూవీ రిలీజ్ అయిందండి, ప్లాంట్ మ్యాన్ అనే మూవీ రిలీజ్ అయింది. కలిసి చేసాము. చాలా మంచి పేరు వచ్చింది దానికి. తర్వాత శ్రీ కోదండరామస్వామి క్రికెట్ టోర్నమెంట్ అని ఒక మూవీ చేశాను. అది ఇప్పుడు రిలీజ్ రెడీ అవుతుంది. ఓకే. సో క్రికెట్ సంబంధించింది అది. మీరు ఎక్కడ వారండి? మీ తెలుగు కొంచెం పట్టి వస్తుంది. లేదండి, నాది నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. సో చేపల పులుసు పట్టుకొస్తారు సినిమా సక్సెస్ అయ్యాక మన అందరికి. డెఫినెట్ గా అండి, ఒక మంచి పార్టీ చేసుకోవచ్చు. సరే ఓకే కదా, పార్టీకి పర్మిషన్ ఓకే కదా? నాదేముంది, తెచ్చేది ఆయన, పెట్టేది ఆయన, మేము వచ్చి ఎంజాయ్ చేస్తాం. సార్ ఎందుకు, హౌ యూ వాంట్ ఇలా ఎందుకు రావాలనిపించింది, ఎందుకు ఈ స్టోరీ తోటే రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? క్రాఫ్ట్స్ కూడా చాలా ఎక్కువ మీ భుజాల మీదే వేసుకున్నారు. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే ఏం చెప్తారు? పర్టికులర్ రీజన్ ఏం లేదు, అలా జరిగింది. యాక్చువల్లీ అయితే నేను ఫస్ట్ రైటింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత స్టోరీ మీకు తెలుసు కదా, ఇది ఒక పిచ్ లాగా తయారవుతుంది, ఆ టైప్ అనమాట. సో అల్టిమేట్గా ఇలా ప్రొడ్యూస్ అయ్యాను. అలా కదా. ఎవరైనా అడిగారా రాసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఎవరైనా అప్రోచ్ అవడం కానీ అలా ఏమైనా జరిగినాయా? ఆ ప్రొడ్యూసర్స్ అయితే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. యాక్టర్స్ కోసము చాలా మంది సెర్చ్ చేసాం కానీ సంభవం అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో, ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది? ఎందుకంటే బ్యానర్లు అందరికి ఈక్వల్ గానే వేసారు, ఫ్రేమ్లు, ఫోటోలు, ఎవరికి కూడా ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా ఈక్వల్ గా వేసారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు గతంలో చేసిన ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిలిం ఎందుకు మీకు స్పెషల్ అంటే వాట్ యు విల్ సే? లైక్ నేను ప్రీవియస్ గా యాంటాగనిస్ట్ గా ప్రొటాగనిస్ట్ రెండు చేశాను. ఈ పర్టికులర్ ఫిల్మ్ లో ఒక బ్యాలెన్స్ లో వెళ్తుంటది. ఓకే. నెగిటివ్ అని చెప్పాలా, పాజిటివ్ అని చెప్పాలా, నేను సినిమా చూసాకే రివీల్ చేయదలుచుకోవట్లేదు, ప్రస్తుతానికి న్యూట్రల్ గా చెప్తున్నారు ఆయన. ఒక క్యారెక్టర్ బ్యాలెన్స్ కూడా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ, ఫ్యాక్ట్స్ తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటుంది. ఓకే. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ వెళ్తుంటది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు రివీలింగ్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేశారు, ఏం చేశారు అన్ని మీకు ముందు తెలుసు. ముందు తెలియదు. ఐ మీన్ రివీల్ అందరికన్నా ఒక ఫ్యూ మినిట్స్ ముందు మీకే తెలుస్తుంది. బట్ మీరు చెప్పాలి, చాలా ఫ్యాక్ట్స్ తెలుస్తుంటాయి. వన్ ఆఫ్ ద క్రూషియల్ రోలే అంటారు. సో ఆయన నాకు నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు నేను చాలా డౌట్స్ అడిగాను. చాలా క్లారిటీగా చెప్పారు, బట్ అది ప్లే చేయడం ఇంకా టఫ్. లైక్ మైండ్ లోనే అంత రన్ అవుతుంటారు కదా. సో అది కొద్దిగా టఫ్. సో నాకు ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. సోనాలి గారు, మీరు ఇది ఎప్పుడు షూట్ చేశారు? అప్పటికి ఇప్పటికి కొంచెం లైక్ బ్యానర్స్ లో ఫేస్ ఫీచర్స్ కి ఇప్పుడు ఫేస్ ఫీచర్స్ కి ఆవిడ కాదా అసలు? కొంచెం అదే డౌట్ వస్తుంది. ఆవిడ కాదా లేదా అని ఆవిడని అడగండి. అదే నాకు కొంచెం డౌట్ వస్తుంది. అక్కడ ఇక్కడికి కొంచెం చాలా ఫేస్ ఫీచర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఏంటి డిఫరెంట్ అనిపిస్తుంది? లైక్ అక్కడ ఆవిడ షీట్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఏదో ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ టైం పాస్ లా పెట్టలేదు. ఓకే. సో కథను డ్రైవ్ చేసేది తను.
ఆవిడనే ఆవిడ కాకుండా ప్రజెంట్ చేసామన్నమాట. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది, మీకు ఏం నచ్చి ఓకే చేశారు ఈ కథ అంటే ఏం చెప్తారు? స్క్రీన్ ప్రెజెన్స్ అండి, నాకు ఆ. నచ్చింది స్క్రీన్ ప్రెజెన్సే, ప్లస్ వర్సటాలిటీ ఉంది ఈ క్యారెక్టర్కి, పూర్ణిమ అనే క్యారెక్టర్కి. అండ్ నేను ఇంకా ముందు ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయాను, ఒక సాంగ్ కూడా ఉంది స్పెసిఫిక్గా ఓకే. పూర్ణిమ అని సాంగ్. Special. సార్ దానికి చాలా ఫోకస్ పెట్టారు యాక్చువల్లీ. బట్ ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు వీఆర్ నాట్ హ్యాపీ, మళ్ళీ దాన్ని మేము రీషూట్ చేస్తాం అనమాట. సాంగ్ కూడా బాగానే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అది కూడా ఒక రీజనే. మీకు సాంగ్ గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి, లాస్ట్ లో పాడదురు కానీ. మీ క్యారెక్టర్ పూర్ణిమ పూర్ణిమ అనేస్తాను సార్. చందు గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నేను ఇంతవరకు ఈ క్యారెక్టర్ అంటే ఈ షేడ్ క్యారెక్టర్ చేయలేదండి. ఇంతవరకు నేను 2 మూవీస్లో హీరోగా చేశాను, కానీ ఇది కొంచెం యాంటోగనిస్ట్ లాగా ఉంటుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఎంజాయ్ చేశారు బాగా. డెఫినెట్గా.